संस्थापनार्थाय संभवामि युगे युगे। నమో నమః. సర్వేషం స్వాగతం. ఈరోజు మనము భగవద్గీత మొదటి చాప్టరు 12వ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. ఒకసారి 11వ శ్లోకంలో ఏం జరిగిందో తెలుసుకుందాము. దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునితో ఇతర సైనికాధికారులతో మాట్లాడుతూ, మీరందరూ మీ యొక్క స్థానాల్లో ఉండండి, యుద్ధభూమిలో ఉంటూనే భీష్మ పితామహుని కాపాడండి చెప్పడం జరిగింది. అది విన్న భీష్ముడికి మనసు ఉప్పొంగి తన మనవడైనటువంటి దుర్యోధనుని మనసులో నుండి అనుమానాలను తొలగించాలని నిర్ణయించి ఈ చర్యను చేపట్టాడు. ఈనాటి 12వ శ్లోకం యొక్క పదచ్ఛేదం చేస్తూ పదాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః. మొదటి పదము తస్య. తస్య అనేది ఒక షష్ఠీ విభక్తి. తత్ లేకపోతే సహకి మనం తస్య అంటాం. అంటే దూరంగా ఉన్న థర్డ్ పర్సన్ సింగులర్, తన యొక్క, అతని యొక్క. దాన్ని మన దగ్గర వ్యక్తి చెప్పాలంటే ఏ తస్య అని మనం చెప్తున్నాం. ఇవి తస్య ఎవరు, ఆయన అంటే ఎవరు అంటే ఇక్కడ దుర్యోధనుడు అని అర్థం. ఇక్కడ సంజనయన్. సంజనయన్ అంటే ఒక సృష్టించడం, క్రియేటింగ్, అంటే మనసులో ఒక భావాన్ని తీసుకురావడం. హర్షం. హర్షం అంటే ఒక ఆనందం, సంతోషం. దుర్యోధనుని మనసులో సంతోషాన్ని తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించారు? ఇతడు. కురు వృద్ధ. కురు అంటే కురువంశానికి, వృద్ధ అంటే ఇక్కడ మనం కేవలం ముసలి అనే పదంతో తీసుకోకుండా ఒక ఎల్డర్, ఒక సీనియర్, ఒక గౌరవనీయుడు, పెద్దవాడిగా మనం తీసుకోవాలి. సో కురు వృద్ధ అంటే ఎవరిక్కడ? కురు వృద్ధ పితామహ. పితామహ అంటే పిత అంటే తండ్రి, మహ అంటే అతనికి పైవాడు అంటే తాత. ఇక్కడ కామన్గా సంస్కృతంలో తాతలను క్లియర్గా చెప్తుంటారు. ఇప్పుడు అమ్మమ్మ తాత, నానమ్మ తాతలు ఉంటారు. మన తెలుగులో తాత ఇద్దరి తాతలే అంటాం. కానీ సంస్కృతిలో మొత్తం పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి, మాతామహ అంటే తల్లి యొక్క తండ్రి. సో ఇక్కడ పితామహ అంటే భీష్ముడు. శ్లోకం యొక్క 2వ పదాన్ని మనం విశ్లేషిద్దాము. సింహనాదం వినద్యౌచైః శంఖం దద్మో ప్రతాపవాన్. సింహనాదం. సింహ ప్లస్ నాదం, సింహనాదం అంటే సింహం లాంటి నాదం అంటే శబ్దం లేదా ధ్వని చేయటం. వినద్య అంటే ఆ శబ్దం ఏ విధంగా ఉంది? వినద్య అంటే ఒక కంపించేలాగా, ఒక ఉరుములాగా ఉందని చెప్పడం. ఆ గర్జన ఏ విధంగా ఉంది? ఉచ్చైహి. ఉచ్చైహి అంటే చాలా ఎత్తుగా, చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పడానికి ఉచ్చైహి. దీనికి ఆపోజిట్ పదము నీచైహి అంటే చాలా లో లెవెల్గా ఉందని అర్థం. ఈ పెద్ద స్వరంతో వచ్చినటువంటి ఈ సింహ గర్జన ఎక్కడి నుండి వస్తున్నది? శంఖం అంటే శంఖం అంటే తెలుసు, శంఖము. దద్మౌ. దద్మ అంటే పూరించడం, ఊదడం. దద్మం అంటే ఊదెను అంటే ఇది ఒక పాస్ట్ టెన్స్. ప్రతాపవాన్. ప్రతాప అంటే ఒక తేజస్సు, లేక ఒక మహిమ, లేకపోతే ఒక శౌర్యము, ఒక ధైర్యము, ఎంతటి దాన్నైనా ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి అని అర్థం వస్తుంది. వాన్ అంటే వ్యక్తి. సో ప్రతాపవాన్ మీన్స్ ఈ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చెప్పాలని అనుకుంటే, దుర్యోధను యొక్క మాటలు విన్నటువంటి కురువృద్ధుడు, ప్రతాపవంతుడు, పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు తన యొక్క శంఖాన్ని పూరించి సింహగర్జన చేశాడు. సో దానితోటి దుర్యోధను యొక్క హృదయము ఆనందంతో ఉప్పొంగిపోయింది. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ధన్యవాదः.